ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాలపు ధ్యానం. ఈరోజు ఆదికాండము 26వ అధ్యాయం అక్టోబర్కి. సహోదరి సహోదరులరా, ఒక మనిషి జీవిత ప్రణాళికని సర్వనాశనం చేసే శత్రువులు అనేక విధాలుగా ఆ మనిషిలోనే ఉన్నారు. ఆ శత్రువుల్ని మనం ఎప్పుడైతే కనుగొనలేకపోతామో, వాటిని బయటికి నెట్టివేయలేకపోతామో, ఆయన జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా, గందరగోళంగా, అయోమయంగా గడిచిపోతుంది. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఈ వాక్యం మనకేం చూపిస్తూ ఉందంటే, అసూయ వల్ల చాలా ప్రమాదం, ప్రాణానికి ప్రమాదం, ఆస్తికి ప్రమాదం, అధికారానికి ప్రమాదం, విలువ పోతుంది, దేవుని రాజ్యమే పోతుంది. ప్రత్యేకంగా ఇక్కడ అబ్రాహాం గారి మీద ఫిలిష్తీయులు అసూయపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు అసూయపడుతున్నారంటే, అబ్రాహాం గారి కంట చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గొడ్లు ఆస్తిగా ఉంది, తర్వాత దాసీ జనం ఉన్నారు. మరి అబ్రాహాం గారి ఇల్లు ఎలా ఉందంటే ఒక రాజదర్బార్ లాగా ఉంది. అది ఆయన తెచ్చుకున్నది కాదు, ఆయన దేవునికి విధేయుడిగా ఉండటం మూలాన ఆ దేవుడు దీవించాడు. ఆ దేవుడి దీవెనని తట్టుకోలేని ఆ ఫిలిష్తీయులు అబ్రహాం గారి మీద ఏం చేశారంటే అసూయపడ్డారు. అదేవిధంగా అసూయపడి దావీదు మీద సౌలు గారు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. సహోదరి సహోదరులారా, విధంగా అసూయగా మనలో శత్రువు పనిచేస్తున్నప్పుడు మనం దాన్ని గమనించి గ్రహించి త్వరగా ఆ శత్రువుని మనలో నుంచి బయటకు నెట్టివేయాలి. ఒక అసూయే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ పూట ఒకవేళ నీలో అసూయ ఉండి ఎదుటివాడి యొక్క ఆశీర్వాదాన్ని వార్చలేక అసూయగా ఉంటే నీకే ప్రమాదం కనుక, ఒకవేళ అది కలిగి నువ్వు కనుక ఉంటే త్వరగా దాన్ని తొలగించుకొని ఎదుటివాడి మీద ప్రేమ కలిగి సమాధానంగా ఎదుటివాడి దీవిని చూసి సంతోషించేవాడిగా ఉన్న దేవుడిని కూడా దీవించి ఆశీర్వదిస్తాను. కృప దేవుడు మీకు దయచేయండి. ఆమేన్.